Bibles to book of Isaiah chapter 12. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారమాయను. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనముల్లో ఆయన క్రియలను ప్రచురం చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా పరలోకపు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ, ఇదిగో నాయన మరి ఇప్పటి వరకు ప్రభా తండ్రి నాయన మరి ప్రారంభపు ప్రార్థన నుంచి నేను ప్రైజ్ అండ్ వర్షిప్ వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ సన్నిధిని, ప్రసన్నతని ఇక్కడ ఉంచారు. ఇప్పుడు వాక్యాన్ని మేము ధ్యానించబోతుంటుండగా ప్రభా నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మీ నోట్ బరుగా వాక్యాన్ని వినిపింపజేయండి. ప్రిపరేషన్లో తోడుగున్న మీరు ప్రెజెంటేషన్లో సహాయం చేయండి. మీరు నాతో ప్రభా తండ్రి నాలో ఉండి నాతో మాట్లాడించండి. అట్లాగే ప్రభా తండ్రి ప్రెజెంట్ చేయబడింది నిజ జీవితంలో మేము ప్రాక్టీస్ చేసే కృపను అనుగ్రహించమని, మా హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండేలాగిన సహాయం చేయమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని మరి బట్టి ఈరోజు నేను ఏ అంశాన్ని తీసుకున్నానో మీకు ప్రాబబ్లీ అర్థమై ఉండొచ్చు. సో కెన్ సమ్వన్ రీడ్ Isaiah 12:6? సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క దేవుడు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. Yes, thank you, sister. Shout and sing for joy, O inhabitant of Zion, for great in your midst is he, Holy One of Israel. So the topic for this morning is the Lord your God is in your midst. What is the topic? Let's all say, the Lord your God is in your midst. అయితే మనము we hear some sayings, iron sharps iron, right? And the word of God supports word of God. The scripture supports scripture. కొంత ఇచ్చట, కొంత అచ్చట. అయితే మరి ఇప్పుడు మనము ఈ యొక్క టాపిక్ ఈ ఐజాయా 12th చాప్టర్ నుంచి మనం ధ్యానించట్లేదు కానీ, అండ్ దెన్ సేమ్ స్క్రిప్చర్ will be supported from other reference. So I want you to turn your Bibles to Zephaniah 3rd chapter. So Zephaniah 3rd chapter, can someone read 17th verse? The Lord your God in your midst, the mighty one will save. He will rejoice over you with gladness. He will quiet you with his love. He will rejoice over you with singing. Thank you, Brother Prabhakar. Zephaniah 3rd chapter, 17th verse says, the Lord your God is in your midst, a mighty one who will save. He will rejoice over you with gladness.
He will quiet you by His love. He will exult over you with loud singing. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. Can we all say, నా దేవుడైన యెహోవా నా మధ్య ఉన్నాడు? మన దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఎంత గొప్పటి ధన్యకరమైన వాక్యము. వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. మరి ఇక్కడ వాక్యం మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. అయితే మరి హూ సెడ్ టు హూమ్, ఎవరు చెప్తున్నారు ఈ మాట అని మనము ఆలోచించినట్లయితే ఎవరు చెప్పుంటారు? అయితే ఇట్స్ ఏ ప్రాఫెటిక్ వర్డ్ బై పీపుల్. జనరల్గా prophecy comes through a prophet, right? But it's a prophetic word through people. People prophesied. మరి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఈ మాట నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, అండ్ ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. సో జెఫనయా యొక్క మనము జీనియాలజీ గురించి ఆలోచిస్తే, Zephaniah, the word of the Lord that came to Zephaniah, the son of Cushi, and son of Gedaliah, son of Amariah, son of Hezekiah, in the days of Josiah, the son of Amon, king of Judah. That's the genealogy of Zephaniah. ఏంటంటే యూదా రాజుగు ఆమోసు, అండ్ ఆమోస్ కుమారుడైన యోషియా, యోషియా దినముల్లో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడు గెదల్యా, జననమైన గెదల్యాకు పుట్టిన కూషి కుమారుడు జెఫన్యా. అండ్ దట్ ఈస్ ద జీనియాలజీ ఆఫ్ జెఫన్యా. ఆ జెఫన్యాకి ప్రత్యక్షమైన వాక్యే, అండ్ దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ జెఫనాయా. అయితే ఇక్కడ మరి ఎవరితో ఈ మాట చెప్తున్నట్టుగా చూస్తుంటే మనము ఇక్కడ డాటర్ ఆఫ్ జయన్, ద ఇజ్రాయెల్ అండ్ డాటర్ ఆఫ్ జెరూసలేం. ఇక్కడ మనము సో కీప్ యువర్ బైబిల్స్ టు జెఫనాయా 3rd chapter. మధ్యలో మనము అటు ఇటు రెఫరెన్సెస్ చూసినప్పటికీ కూడా అవర్ కాంటెక్స్ట్ ఈస్ ఫ్రమ్ బుక్ ఆఫ్ Zephaniah 3rd chapter. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద 3rd chapter. ఇక్కడ మనము 14th verse లో మనం చూస్తే, సింగ్ ఓ లౌడ్ ఓ డాటర్ ఆఫ్ జయన్, షౌట్ ఓ ఇజ్రాయెల్, rejoice and exult with all your heart, O daughter of Jerusalem. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. ఇక్కడ యెరూషలేము అన్న మాట ఏ విధంగా వచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా? మనకి అబ్రహాము ఇసాకును ఎక్కడ బలి ఇవ్వటానికి తీసుకెళ్ళాడు? మోరియా పర్వతము దగ్గర మరి ఇసాకుని బదులుగా దేవుడు ఎవరిని సిద్ధపరిచాడు? రామ్. అయితే సో ఇసాకు బదులుగా మరి అక్కడ ఎప్పుడైతే దేవుడు సిద్ధపరిచాడో అక్కడ అబ్రహాం ఏమన్నాడు? యెహోవా ఈరే అని చెప్పి అన్నాడు. అండ్ ఆ మోరియా పర్వతం కింద ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు షాలేము రాజు. సో యెహోవా ఈరే,
ఈరే ఈరే షాలేం షాలేం, ఈరే ఈరే షాలేం షాలేం యెరూషలేం. దట్స్ హౌ ద యెరూషలేం నేమ్ కేమ్ ఫ్రమ్. అయితే మరి ఇక్కడ మరి ఇక్కడ ఏమని చూస్తున్నాం? 14th verse, సింగ్ అలౌడ్ ఓ డాటర్ ఆఫ్ జయాన్, షౌట్ ఓ ఇజ్రాయెల్, rejoice and exult with all your heart, O daughter of Jerusalem. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయుడి. మనము అదే మరి కంటిన్యూ చేస్తే 15th verse లో జడ్జిమెంట్ గురించి మనం చూస్తాం. Judgment. For example, if anyone going through any legalistic issue, this is a promise that God will cancel all that allegations. Amen. So judgment against you, and the Lord has removed every legal accusation against his people. So I'm repeating, the Lord has removed every legal accusation against his people. సో ఇది 1000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ప్రవచన వాక్యము. అండ్ వెన్ యూ క్లెయిమ్ ద ప్రామిస్, ఈవెన్ March 30th, 2025, you can claim the promise. Lord, unnecessarily I'm going through some issues. Those who are watching from live stream, if you are going through any other legalistic issues, say that, Lord, you cancelled all those allegations in the time of Zephaniah in the 15th chapter. Now I claim that promise. Now can someone read the 15th verse? తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. Amen. What a blessing it is, what a promise. The Lord has taken away the judgments against you. He has cleared away your enemies. The King of Israel, the Lord, is in your midst. You shall never again fear evil. So do not fear అన్నమాట 360 times, 66 times బైబిల్లో వ్రాయబడింది. సంవత్సరానికి 365 days ఉన్నా, once in 4 years we have a leap year. అండ్ ఆ రోజు కూడా ఎవరో అయ్యో ఈ రోజు మరి నాకు వాగ్దానం లేదే అని అనుకోవడానికి లేకుండా 366 times బైబిల్లో మెన్షన్ చేయబడింది. భయపడవద్దు. డు నాట్ ఫియర్. సో మరి ఇక్కడ తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు ఏ అపాయము సంభవింపదు. లెట్స్ ఆల్ సే, ఇక మీదట మాకు ఏ అపాయము సంభవింపదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు రోమన్స్ 8:33. ఎవరైనా చదువుతారా? Romans 8:33. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. yes, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. Who shall bring any charge against God's elect? It is God who justifies. So he is the judge of judges. న్యాయాధిపతులకే న్యాయాధిపతి. And he is the doctor of doctors. వైద్యులకే వైద్యుడు. And he is the judge of judges. న్యాయాధిపతులకే న్యాయాధిపతి. రాజులకు రాజు, king of kings and lord of lords. And then God is giving this promise. సో మరి అయితే మనము సమ్టైమ్స్ ఎప్పుడైనా
ఏదైనా పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు నిరాశ నిస్పృహ ఎదురవ్వచ్చు, అవిశ్వాసం చోటు చేసుకోవచ్చు, ఇంకా ఇంతకాలం వెయిట్ చేయాలి అని చెప్పి సమ్ టైమ్స్ మనము ఒక రకమైన దేవుడు మేబీ నా ప్రార్థన వింటలేదేమో, నన్ను ప్రేమించట్లేదేమో మరి అని చెప్పి అనుకుంటున్న సమయంలో మరి వాక్యము మనకి ఎప్పటికప్పుడు మనల్ని ధైర్యపరుస్తూనే ఉంటుంది. సో మరి ఇక్కడ లైక్ క్వైట్ యూ బై హిజ్ లవ్. ఇప్పుడు 17th వర్స్ మనం చదువుదాం. 17th వర్స్ మనం చూసినట్టయితే, ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ట్, a mighty one who will save. He will rejoice over you with gladness. He will quiet you by his love. He will exult over you with loud singing. మరి మనము ధ్యానం చేస్తున్న అంశము, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. మనం అందరు కలిసి మరి చెప్తాం, మన దేవుడైన యెహోవా మా మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషం చేత ఆయన హర్షించును. సో ప్రేమ విషయంలో మనం ఏదైనా ఒకవేళ బైబిల్ వర్సెస్ చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలంటే, ద గ్రేటెస్ట్, ద బెస్ట్ బైబిల్ వర్స్ దట్ షోస్ అబౌట్ గాడ్స్ లవ్ ఈజ్ John 3:16. మనకి చాలా మందికి అది మెమరైజ్ చేసి రీసైట్ చేస్తూ ఉంటారు. బట్ అయినప్పటికీ కూడా మరొకసారి ఆ యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. John 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎస్, థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు దేవుడు మనల్ని వి లవ్ యూ, ఐ లవ్ యూ మై చైల్డ్ అని చెప్పి ఆయన మరి ప్రేమను ఏ విధంగా చూపించారు అంటే, ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టారు. మనం జనరల్గా ఎవరిని ప్రాణ స్నేహితుడు అంటామంటే, తన ప్రాణాన్ని పణంగా పెట్టేవాడు ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు నాకు ఒకవేళ అపాయం ఉంది, సంబడి పాయింట్ బ్లాంక్ మీద నన్ను గన్ను పెట్టి ఉన్నప్పుడు, నాకు బదులుగా ఒక స్నేహితుడు వచ్చి నా ప్రాణానికి పణంగా పెట్టాడు అనుకో, ఆయన్ని ప్రాణ స్నేహితుడు అంటాం. మనం మామూలుగా క్లోజ్ ఫ్రెండ్స్ని క్యాజువల్గా అనేస్తాం కానీ, ఆయన నా ప్రాణ స్నేహితుడు. ఊరికినే ఎవరు నీకు బదులుగా ఎవరు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టరు కదా. బట్ దేవుడు ఏ విధంగా ఆయనను మన యొక్క ప్రేమను చూపించాడంటే, ఆయన అద్వితీయ కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఆయన లోకానికి పంపించి, మరి నీవు నేను మరణించాల్సిందిగా ఉన్న సమయంలో నీవు నేను కార్చాల్సిన రక్తాన్ని ఆయన కార్చి, నీవు నేను పొందాల్సిన శిక్షను ఆయన పొంది మనకి రక్షణ భాగ్యం ఇవ్వడమే కాకుండా నిత్య జీవం ఇవ్వటానికి. సో అందుకనే, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ సన్, that whoever believes in him should not perish but have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరి ఇక 17th verse లో మనం చూసినట్టు, quiet you, he will quiet you by his love. The Lord lives among his people and guarantees their salvation. Nothing can separate us. ఇప్పుడు ఏదైనా ఒకవేళ మన సమస్య గుండా వెళ్తుంటే, సమస్య దేవుణ్ణి నిన్ను దూరం చేయకూడదు. అంటే ఇప్పుడు మనం దేన్ని హైలైట్ చేసేస్తున్నాం? సమస్యని హైలైట్ చేసేస్తున్నాం, ప్రాబ్లమ్ని హైలైట్ చేసేస్తున్నాం, ప్రొటెక్టర్ని పక్కన పెట్టేస్తున్నాం. సో మనము ఎప్పుడైతే ఈ సమస్య ఒక అడ్డుగోడగా ఉందంటే, దెన్ వి హైలైట్ ఆన్ ద ప్రాబ్లం దాన్ ద ప్రొటెక్టర్. బట్ ఇక్కడ మరి లైక్ నథింగ్ కెన్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ అని అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాస్తూ ఒక మాట అంటాడు, చక్కని మాట. దెన్ విల్ టర్న్ అవర్ బైబిల్స్ టు Romans 8th chapter.
If someone can read the 9th verse, will be great. 8:39. Romans 8:39. ఉన్నవైనను, రాబోవువైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. Yes. మరి ఈ యొక్క సమయంలో మనము ఈ 38 and 39 మనం చూసినట్లయితే, for I am Apostle Paul writing to Romans, he's saying, for I am sure that neither death nor life, nor angels nor rulers, nor things present nor things to come, nor powers, nor heights or nor depth, nor anything else in all creation will be able to separate us from the love of God in Christ Jesus our Lord. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరువని రూఢుగా నమ్ముచున్నాను అని చెప్పి అపోస్తలుడైన పౌలు రోమీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అయితే what did we learn from Zephaniah, 3rd chapter, మరి 17th verse నుంచి మనము ఏం నేర్చుకున్నామంటే, Zephaniah urges God's people to fear no evil, but instead to rejoice over their coming salvation. సో మరి ఆ యొక్క సమయంలో ఆ టైంలో ఉన్న వారికి జెఫనాయా ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నాట్ టు ఫోకస్ ఆన్ ఈవిల్, సో అండ్ ఇన్స్టెడ్ టు రిజాయిస్ ఓవర్ యువర్ సాల్వేషన్. ఫియర్ మే హిండర్ us ఫ్రమ్ విట్నెసింగ్ ఆఫ్ గాడ్స్ లవ్ అండ్ మర్సీ. ఎప్పుడైనా దేవుని ప్రేమను మర్చిపోయి దేవుడు మనకి ఆలస్యం చేసిన అలక్ష్యం చేసే దేవుడు కాదు. అయితే మనము ఎప్పుడైనా మన ప్రార్థనకి జవాబు పొందుకోవటం డిలే అయినప్పుడు, దేవుని యొక్క ప్రేమను మనం మర్చిపోయినప్పుడు, మరి ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసినప్పుడు సో మనకి జ్ఞాపకం వస్తుంది, ఎట్లాంటి ప్రాబ్లం అయినా. సో ఏదైనా బ్యాక్ ఇన్ ద డేస్ death ruled over the earth, it ruled the world. There was no hope beyond the death. So చనిపోయాడంటే ఇంకా that's it, కేల్ ఖతం దుకాన్ బంద్ అన్నట్టు. So but after Jesus' resurrection there is a hope. We all be with the Lord for eternity. నిత్య రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలము ఉంటామని. So మరి fear may hinder us from witnessing of God's love and mercy. And God has redeemed us in Christ. He will always be with us, and someday He will take us to the heavenly Jerusalem. మరి యొక్క సమయంలో మరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. Lord God, make me a bold witness of your saving power. దేవా, మరి యొక్క సమయంలో విన్న వాక్యాన్ని మేము ప్రభా తండ్రి నైనా ఒక చెవిని విని ఇంకొక చెవిన విని వదిలేసే వారముగా కాకుండా, ప్రభా తండ్రి జెఫనాయా 3:17లో మరి మీరు జ్ఞాపకం చేసినట్లుగా, అట్లాగే అపోస్తలుడైన పౌలు రోమీయులకు జ్ఞాపకం చేసిన విషయంలో మరి ప్రభా తండ్రినైనా ఎటువంటి ప్రాబ్లం అయినప్పటికీ ప్రభా తండ్రి అది మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపవని నేరవని రూఢిగా నమ్ముచున్నానని అపోస్తలుడైన పౌలు రోమీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు.
ప్రభా తండ్రి ఇదిగోనైనా మరి యొక్క సమయంలో Galatians 2:20 says, I'm crucified with Christ, nevertheless I live, yet not I, but Christ liveth in me. And Philippians 1:21 says, for me to live is Christ, and to die is gain. మరి యొక్క సమయంలో చిన్న కీర్తన ద్వారా మరి I would like to close this sermon. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు చేయలేవు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను, నీ చిత్తం చేయుటయే నాకు ఆనందం, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమీయకపోయినను వందనాలే, ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమీయకపోయినను వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, జీవించుచున్నది నేను కాను, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు, జీవించుచున్నది నేను కాను, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనను నాకు అది లాభమే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనను నాకు అది లాభమే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైన నీవు లేక నేనుండలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను
ఎడబాపు వారెవరు. పలుకుతున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనం వలె 30దంతులుగాను 60దంతులుగాను 100దంతులుగాను ఫలించి ప్రభా తండ్రి నైనా, మరి మీరు నైనా ప్రభా తండ్రి నైనా మా నుంచి మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ప్రభా తండ్రి మీరు వేసిన బాటలో నడవమంటున్నారు ప్రభా. మరి ఏమిచ్చి మీ యొక్క రుణం తీర్చుకోగలం ప్రభా. ప్రభా మరి మొదటిగా మీ యొక్క నీతిని, మీ రాజ్యాన్ని మేము వెతికితే అన్నీ వాటంతట అవే అనుగ్రహింపబడతాయి అన్నారు. మీ యొక్క నీతిని, మీ యొక్క రాజ్యాన్ని వెతికే వారంగా ఉండటానికి కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీ యొక్క పాసన్ని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.